ప్రభు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని అపారమైన కృపను బట్టి ఈ నూతన ఉదయం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం నా జీవితానికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఉదయాన్నే మీ హృదయము ఎన్నో భారాలతో ఉందేమో, ఏ మూలనైనా ఒక చిన్న నిరాశ మిమ్మల్ని వేధిస్తుందేమో. నా జీవితం ఇంతేనా? నా పరిస్థితులు మారవా అని మీరు కృంగిపోతున్నారేమో. ఈరోజు పరలోకపు తండ్రి మీతో నేరుగా మాట్లాడబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏ అరణ్య స్థితిలో వదిలివేయడు. మీ చీకటి రాత్రులకు ముగింపు పలికి ఒక నూతన ఆశల అరుణోదయముతో మిమ్మల్ని నింపడానికి ఆయన ఈ ఉదయాన్నే సిద్ధముగా ఉన్నాడు. ప్రతి అడ్డంకిని దాటించే దేవుని శక్తి ఈ క్షణాన్నే మీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ప్రియులారా, మన కొత్త నిబంధన మహాధ్యానము అంతరంగాన్ని తాకే ఆధ్యాత్మిక ప్రయాణంలోకి మీకు ప్రేమపూర్వక స్వాగతం. మీ దినాన్ని దేవుని వాగ్దానముతో ప్రారంభించడము కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఈ ఉదయాన్నే నాతో కలిసి మీరు మీ హృదయపూర్వకంగా సంపూర్ణ విశ్వాసముతో ఈ దినసరి విశ్వాస ప్రకటనలు చేయండి. ఈరోజు నా దేవుడు నా ముందు నడుస్తున్నాడు, నా మార్గాలన్నింటినీ ఆయన సరళము చేయిచున్నాడు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా దేవుడు నన్ను సమర్థవంతంగా కాపాడుచున్నాడు. ఈరోజు నాకెదురయ్యే ప్రతి శోధనను, ప్రతి సమస్యను అధిగమించే దివ్యమైన బలమును, జయమును యేసుక్రీస్తు నామాన నేను పొందుకొనుచున్నాను. ఆమెన్. ప్రియులారా, ఈ అనుదిన ధ్యానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరముగా ఉండి మిమ్మల్ని నిరంతరము బలపరుస్తున్నాయని మీరు నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రియులకు కూడా ఈ ఆధ్యాత్మిక వెలుగును పంచడానికి సిద్ధపడండి. రండి, ఈ నూతన ఉదయాన్ని దేవుని పాదాల చెంత అప్పగిస్తూ విస్తృతమైన ఉదయకాలపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మా జీవితాల్లో నీవు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినాన్ని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ కనికరము గల హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి హృదయాల్లో ఉన్న ఆందోళనలను, భయాలను, చింతలను సమూలముగా తీసివేయండి తండ్రి. ఈరోజు వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నీ ప్రసన్నత వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. నీ ఆత్మ నడిపింపు ద్వారా వారు అడుగులు వేయడానికి, సాతాను శోధనలన్నింటినీ జయించడానికి కావలసిన శక్తిని ప్రసాదించండి. అయ్యా, నీ వాగ్దానాల వెలుగు వారి మార్గానికి దీపముగా ఉండజేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము కోసము మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉన్న పరమ సత్యాలను మన హృదయాలకు అన్వయించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము క్రీస్తు పరిచర్యకు ఒక ప్రాకారము వంటిది. ఇక్కడ మనకు కనిపించే ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యము ఏమిటంటే, యేసు క్రీస్తు తన పరిచర్యను ప్రారంభించగానే ఆకాశము తెరవబడటము, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి రావడము, తండ్రి యొక్క గొంతు ఆకాశము నుండి వినబడటము మనము చూస్తాం. నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఆ పరలోకపు శబ్దము యేసు పరిచర్యకు పునాది. అయితే ఈ అధ్యాయంలోని ప్రతి పదాన్ని మనము లోతుగా పరిశీలిస్తే దేవుని శక్తి ఎంత విస్తారమైందో అర్థమవుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనములో ఒక కుష్ఠరోగి యేసు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని వేడుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము చెబుతుంది, యేసు కనికరపడి చెయ్యి చాపి అతన్ని ముట్టి, నాకిష్టమే,
నీవు శుద్ధుడవు కమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ కనికరపడి అనే పదము గ్రీకు మూల భాషలలో అత్యంత లోతైన భావోద్వేగాన్ని సూచిస్తుంది. అది కేవలము సానుభూతి కాదు, అవతలి వ్యక్తి వేదనను తన సొంత వేదనగా భావించే దైవికమైన అంతరంగ దయ. సమాజము దూరముగా పెట్టిన వ్యక్తిని, ఎవరు తాకడానికి ఇష్టపడని కుష్ఠరోగిని యేసు క్రీస్తు ప్రభు తన చెయ్యి చాపి తనను ముట్టుకున్నాడు. మాట మాత్రము చేత స్వస్థపరచగల దేవుడు ఆ వ్యక్తి పొందుతున్న మానసిక వేదనను గుర్తించి ప్రేమతో ఆ కుష్ఠరోగిని తాకాడు. ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయము రాయబడిన చారిత్రక నేపథ్యాన్ని మనము ఆలోచిస్తే, ఇది రోమీయుల తీవ్రమైన హింసల మధ్య ఉన్న తొలి క్రైస్తవులకు వ్రాయబడిన సువార్త. ఆ కాలంలో క్రైస్తవులు తీవ్రమైన శ్రమలను, ప్రాణభయాన్ని అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో మార్కు సువార్తికుడు యేసును ఒక పని చేసే సేవకుడిగా, త్వరగా స్పందించే శక్తిమంతుడిగా చిత్రీకరించాడు. అధ్యాయం ప్రారంభంలోనే బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో కేకవేయు శబ్దముగా వచ్చి మార్గమును సిద్ధపరిచాడు. ఆ తర్వాత యేసు అరణ్యములో 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడు. కాని ఆయన ఆ శోధనలో ఓడిపోలేదు. పరిశుద్ధాత్మ బలముతో సాతానును ఓడించి గలిలయలో పరిచర్యను ప్రారంభించాడు. దీనికి అనుబంధముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఇలా సెలవిచ్చాడు: నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు: నీవు భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడనయున్నాను. ఈ వచనాలన్నీ మనకు బోధించే ఏకైక సత్యం ఏమిటంటే, మన పరిస్థితి ఎంత అంధకార బంధూరంగా ఉన్నా పరలోకము మన వైపు చూస్తుంది. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మన అరణ్యాలు శాశ్వతము కావు. సాతాను శోధనలు మిమ్మల్ని నాశనము చేయలేవు. దేవుని ప్రణాళిక మాత్రమే మన జీవితంలో నెరవేరుతుంది. ప్రియులారా, శోధనలు నిన్ను బలహీనపరచడానికి రావు. నిన్ను దేవుని శక్తికి సాక్షిగా నిలబెట్టడానికి వస్తాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మార్కు సువార్త మొదటి అధ్యాయము మీ నేటి జీవితానికి ఏ విధముగా వర్తిస్తుందో ఒక్కసారి గుండెలకు హత్తుకొని ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఏ పరిస్థితి గుండా వెళుతున్నారు? ఉదయాన్నే లేవగానే మీ మనసును కలువరపరుస్తున్న ఆందోళన ఏమిటి? ఉద్యోగంలో ఊహించని ఒత్తిడిలా? ఎంత కష్టపడినా గుర్తింపు లేని పరిస్థితా? లేదా ప్రతి నెల మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక భారాలా? పెరిగిపోతున్న అప్పులు, చెల్లించాల్సిన బిల్లులు మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వడము లేదా? కుటుంబంలో నిరంతరము జరిగే కలహాలు, అర్థము చేసుకొని సంబంధాలు మిమ్మల్ని మానసికముగా నలిపివేస్తున్నాయా? లేదా మీరు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారా? డాక్టర్ల నివేదికలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? పరదేశములో, విదేశీ జీవితములో కుటుంబానికి దూరముగా ఉంటూ ఒంటరితనముతో, భవిష్యత్తు భయముతో నలిగిపోతున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, చదువులో విజయము సాధించలేక, పోటీ పరీక్షలో రాణించలేక ఆత్మ న్యూన్యత భావముతో ఉన్న విద్యార్థివా నీవు? అయితే వినండి, ఈ ఉదయకాలాన పరలోకపు దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు కపెర్నహూము సమాజ మందిరములోనికి వెళ్ళినప్పుడు అక్కడ దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సాతాను శక్తి యేసును చూడగానే కేకలు వేసింది. యేసు ఒక అధికారము గల మాటతో ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? మీ జీవితాన్ని ఏ పవిత్రాత్మ, ఏ నైరాశ్యము, ఏ అప్పుల భారము, ఏ రోగము పట్టి పీడిస్తున్నా యేసు క్రీస్తు నామము ముందర అది నిలబడలేదు. ఆయన సమక్షములో ప్రతి బంధకము తెగిపోవలసిందే. ఆ తర్వాత యేసు సీమోను పేతురింటికి వెళ్ళాడు. అక్కడ పేతురు అత్తగారు తీవ్రమైన జ్వరముతో పడుకొని ఉంది. యేసు ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే జ్వరము ఆమెను విడిచింది. ఆమె వారికి
ఉపచారము చేసాగింది. ఈరోజు జీవాక్యము వింటున్న నీ ఇంట్లో, నీ శరీరములో, నీ మనసులో ఉన్న ప్రతి జ్వరము, అంటే ప్రతి ఆందోళన, ప్రతి అశాంతి, ప్రతి శారీరక బలహీనతను యేసు తన ప్రేమగల హస్తముతో తాకబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు అనుకోవచ్చు, అయ్యా నా పాపాలు, నా పొరపాట్లు నన్ను దేవునికి దూరము చేశాయి. ఆయన నన్ను ఎలా ముట్టుకుంటాడు అని. కానీ ఆ కుష్ఠరోగి కథ గుర్తు చేసుకోండి. ఆ కాలంలో కుష్ఠరోగి ఊరి బయట ఉండాలి. ఎవరైనా దగ్గరికి వస్తే నేను అశుద్ధుడను, అశుద్ధుడను అని కేకలు వేయాలి. ఎవరు వారిని తాకరు. కానీ ఆ వ్యక్తి విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి అడిగాడు. యేసు సమాజ పద్ధతులను పక్కన పెట్టి తన హృదయపూర్వకమైన కనికరముతో అతనిని ముట్టాడు. ఈరోజు సమాజము జీవాక్యము వినుచున్న నిన్ను త్రోసివేసి ఉండవచ్చు. సొంత మనుషులే నిన్ను చులకనగా చూసి ఉండవచ్చు. కాని పరలోకపు నాథుడు నిన్ను ముట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నాకిష్టమే, నువ్వు స్వస్థత పొందు, నీ సమస్యల నుండి విడుదల పొందు అని. మీ భయం ఎంత పెద్దదైనా కావచ్చు, కాని దేవుని కృప దానికంటే ఎన్నో వేల రెట్లు పెద్దది. అరణ్యములో యేసు 40 రోజులు శోధించబడ్డాడు. కాని దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు వెళుతున్న శ్రమల అరణ్యము నిన్ను ముగించదు. నిన్నొక గొప్ప సాక్షిగా నిలబెడుతుంది. ఆర్థిక శోధనలో ఉన్నావా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను మర్చిపోడు. ఉద్యోగ నిరాశలో ఉన్నావా? దేవుడు నీ కొరకు నూతన తలుపును తెరవబోతున్నాడు. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా? సమాధానకర్త అయిన యేసు నీ కుటుంబంలోకి ప్రవేశిస్తున్నాడు. మీ హృదయపు తలుపులు తెరవండి. ఆయన స్వరాన్ని వినండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సత్యాన్ని మరింత లోతుగా అర్థము చేసుకోవడానికి ఒక నిజమైన జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి శ్రద్ధగా వినండి. కొన్నేళ్ల క్రితము ఒక సాధారణ కుటుంబానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నమ్మకముగా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, భవిష్యత్తు ఆశలతో ఎంతో కష్టపడేవాడు. అయితే ఊహించని రీతిలో తను చేస్తున్న వ్యాపారము తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. భాగస్వాములు అతనిని మోసము చేశారు. చూస్తుండగానే అప్పుల భారము పెరిగిపోయింది. అప్పు ఇచ్చినవారు ప్రతిదినం ఇంటి ముందుకు వచ్చి నిలబడి చెన్నయ్యను అవమానించే పరిస్థితి వచ్చింది. సొంత బంధువులు అతనిని దూరము పెట్టారు. సమాజంలో గౌరవము పోయింది. క్రమముగా చెన్నయ్య మనస్సులో తీవ్రమైన నిరాశ ఆవరించింది. ఇక నా జీవితము ముగిసిపోయింది, నేను బ్రతకడము వ్యర్థము అనే ఆత్మహత్య ఆలోచనలు అతనిని వెంటాడాయి. రోజు రాత్రి నిద్ర లేకుండా ఏడ్చేవాడు. కాని ఒకరోజు ఉదయము ఇక ఏ దారి లేక, చేతిలో నయా పైస లేక, తీవ్రమైన మానసిక వేదనతో అతడు ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక దైవజనుడు ఆ మార్గాన వెళుతూ చెన్నయ్య కన్నీళ్లను చూశాడు. ఆయన చెన్నయ్య దగ్గరికి వచ్చి భుజంపై చేవేసి మార్కు సువార్త 1వ అధ్యాయంలోని ఆ కుష్ఠరోగి వచనాన్ని చదివి వినిపించాడు. చెన్నయ్య, అందరూ నిన్ను వదిలేసినా యేసు నిన్ను ముట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనకు నీ జీవితాన్ని బాగు చేయడము ఇష్టమే. ఒక్కసారి నీ భారాలన్నీ ఆయన పాదాల వద్ద పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు చెన్నయ్య హృదయాన్ని తాకాయి. ఆ రోజే చెన్నయ్య మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థించడం ప్రారంభించాడు. తన శక్తినంతటిని దేవునిపై ఉంచాడు. అద్భుతము ఏమిటంటే, కొన్ని దినముల వ్యవధిలోనే ఒక పాత స్నేహితుని ద్వారా అతనికి ఒక చిన్న ఉద్యోగ అవకాశం వచ్చింది. దేవుడు అతనికి కొత్త జ్ఞానాన్ని ఇచ్చాడు. చెన్నయ్య దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఆహర్నిశలు కష్టపడ్డాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు అతని చేతి పనిని అత్యధికంగా ఆశీర్వదించాడు. అతడు తీర్చలేననుకున్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోయాయి. నష్టపోయిన స్థానంలోనే దేవుడు అతనికి 2 ఘనతనిచ్చాడు. ఈరోజు చెన్నయ్య 10 మందికి జీవన ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాడు. అంతటితో ఆగక తనలాంటి నిరాశలో ఉన్న వేలాది మందికి
దేవుని ప్రేమను పంచే ఒక సాక్షిగా మారాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, చెన్నయ్య జీవితంలో అద్భుతము చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన నీ జీవితంలో కూడా అద్భుతము చేయబోతున్నాడు. నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా దేవుని చేతికి అప్పగిస్తే ఆయన సమస్తాన్ని నూతనంగా మారుస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనలోనికి వెళ్ళడానికి ముందు ఒక్క క్షణము మీ కళ్ళు మూసుకోండి. మీ హృదయంపై మీ కుడి చేయి వేసుకోండి. ఈ ఉదయకాలాన దేవుడు ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరెంత కాలంగానో మోస్తున్న రహస్య భారాలు, ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్లు, మీ మనసును తొలిచేస్తున్న పాపభారం, లేదా మిమ్మల్ని రాత్రింబవళ్ళు నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న భయాలు, వీటన్నిటినీ ఈరోజే ఈ క్షణాన్నే యేసు పాదాల చింత పెట్టేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము ఆ కుష్ఠరోగి యేసు పాదాలపై పడి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఎలా అడిగాడో, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు కూడా దేవుని సమక్షములో నలిగిన హృదయముతో రా. దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. అయ్యా, నా జీవితము నా వల్ల కావడము లేదు తండ్రి. నా అప్పుల భారము, నా రోగము, నా కుటుంబ సమస్యలు, నా ఆందోళనలు నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నన్ను ముట్టుము ప్రభువా, నన్ను నూతనంగా మార్చు అని నీ మనసులో సమర్పించుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెంత దూరముగా ఉన్నా, నీ గత జీవితం ఎలాంటిదైనా యేసు తన చాచిన హస్తాలతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకు సమర్పిస్తే నీ అరణ్యం లాంటి జీవితము ఒక ఆశీర్వాదకరమైన తోటగా మారబోతుంది. రండి, సంపూర్ణ విశ్వాసముతో, సమర్పణ భావముతో దేవుని పాదాలను పట్టుకుందాం. ఇప్పుడు మనమందరము కలిసి శక్తివంతమైన ప్రవచనాత్మకమైన ప్రార్థనను, ఉదయకాలపు ఆశీర్వాదపు ప్రార్థనను చేసుకుందాం. సర్వశక్తిమంతుడివైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము గలిగిన, సర్వాధికారము గలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నీ పరిశుద్ధ నామానికి యుగ యుగాలు స్తుతులు కలుగునుగాక. ఈ ఉదయకాలాన మీ పాదాల చింత చేరిన నీ ప్రియులందరిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ ప్రవచనాత్మక ఆశీర్వాదము దిగివచ్చునుగాక. విశేషముగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో, అప్పుల భారముతో నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వారి అప్పుల బంధకాలు తెగిపోవునుగాక. వారి ఆర్థిక మూలాధారాలు తెరవబడునుగాక. పేదరికపు ఆత్మ వారి కుటుంబాలను వదిలిపోవునుగాక. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువతీ యువకులకు ఈరోజే ఒక శ్రేష్టమైన ద్వారము తెరవబడునుగాక. వ్యాపారాలు చేస్తున్న వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి నష్టాలను లాభాలుగా మార్చండి. దేవుని స్వస్థత హస్తము ఇప్పుడు ప్రతి శరీరంలో ప్రవేశించునుగాక. అయా, దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, షుగర్, బీపీ, గుండె సంబంధిత రోగాలతో, నరాల బలహీనతలతో బాధపడుతున్న వారిని నీ రక్తముతో కడిగి స్వస్థపరచండి. డాక్టర్లు ఇవ్వలేని నిరీక్షణను నీ దివ్య స్వస్థత ద్వారా దయచేయండి. యేసు నామములో ప్రతి రోగము నశించిపోవునుగాక. విరిగిపోయిన కుటుంబాలను తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, గొడవలు తొలగిపోయి దైవిక ప్రేమ, సమాధానము ఏలుబడి చేయునుగాక. గర్భఫలము కొరకు ఏండ్ల తరబడి కన్నీళ్లతో ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా, ఇదిగో ఈ సంవత్సరంలోనే సంతోషకరమైన గర్భఫలమును దయచేయబడునుగాక. పిల్లల భవిష్యత్తును, వారి చదువులను నీ కృపలో కాపాడండి. విదేశాల్లో నివసిస్తున్న, చదువుకుంటున్న, కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాలు చేస్తున్న నీ పిల్లల చుట్టూ నీ దేవదూతల కాపల ఉంచండి. వారి ఒంటరితనాన్ని నీ ప్రసన్నతతో నింపండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో రక్షణగా నిలబడిన సైనికులను, వ్యవసాయం చేస్తున్న రైతులను నీ అపారమైన కృపతో ఆశీర్వదించండి. ప్రయాణాలు చేయబోతున్న వారికి నీ సురక్షితత్వాన్ని దయచేయండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడ్డలకు నూతన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నూతన అభిషేకాన్ని ప్రసాదించండి. నీ పరిచర్యలో నమ్మకముగా ప్రయాణిస్తున్న సేవకులకు శక్తిని దయచేయండి. అయ్యా, మా దేశంలో, ప్రపంచమంతటా నీ దైవిక శాంతి
ఏలుబడి చేయునుగాక. దేవా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరిపై నీ ప్రవచనాత్మక ఆశీర్వాదము ఉంచుతున్నాను. ఈరోజు వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ కృప వారికి ముందుగా వెళ్ళునుగాక. ప్రతి అడ్డంకి, ప్రతి సాతాను తంత్రము యేసు దివ్యనామములో పటాపంచలైపోవునుగాక. దేవా, జయము, స్వస్థత, ఐశ్వర్యము, సమాధానము వారిని వెంటాడునుగాక. దేవాధిక వర్షాల ద్వారా ఇబ్బందులు పడుతున్న ప్రతి ప్రాంతమును, ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాల్లో పెడుతున్నాను. ఈ దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. దేవా, ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చండి. నష్టపోయిన దానికి నా తండ్రి రెండంతల ఆశీర్వాదం పొందుకునేలాగున కృప చూపి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ హృదయాలను ధైర్యంతో నింపుకోండి. దేవుడు మీ ప్రార్థనను ఆలకించాడు. ఈరోజు మీ అడుగులు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో సమస్తాన్ని స్వస్థపరిచిన యేసు క్రీస్తు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతోనే ఉన్నాడు. మీరు ఈ దినాన్ని ప్రసన్నమైన నవ్వుతో, దృఢమైన విశ్వాసంతో ప్రారంభించండి. ఈ సందేశము మీ హృదయానికి ఆధ్యాత్మిక బలాన్నిచ్చిందని మీరు నమ్మితే వెంటనే వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక పరిచర్య విస్తరించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో సంపూర్ణ విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. ఆ ఒక్క మాట మీ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రియులారా, ఈ ఆశీర్వాదాన్ని మీతో ఆపేయకండి. కనీసము 3 వ్యక్తులకు, నిరాశలో ఉన్న మీ స్నేహితులకు, లేదా బంధువులకు, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియో లింక్ను షేర్ చేయడం ద్వారా అనేక మందికి ఆధ్యాత్మిక వెలుగును అందించే సాధనంగా మారుతారు. మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు సందేశం ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా నాకు ఫోన్ చేసి మీ సమస్యలను తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి మన కార్యక్రమంలో నూతన మాసపు ఆశీర్వాద సందేశాన్ని మనము వినబోతున్నాం. కాబట్టి తప్పకుండా ఆ సందేశాన్ని వినండి. అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని అపారమైన కృప, శాంతి, ఐశ్వర్యము మీతో ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.